రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయని, కానీ మెగా డీఎస్సీ రావడం లేదని విమర్శించారు. 33 జిల్లాల్లో కేవలం 4 జిల్లాలకు మాత్రమే డీఈఓలు ఉన్నారని, విద్యా వ్యవస్థపై సీఎం దృష్టి పెట్టాలని కోరారు. గురుకుల విద్యార్థులకు విషపూరిత ఆహారం అందిస్తూ నీచ పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టే ఆలోచన చేయడం మానుకోవాలని సూచించారు. ఇక కేసీఆర్ హయాంలో పేద పిల్లల కోసం గురుకులాలు ఎక్కువగా తీసుకొచ్చారని గుర్తు చేశారు. అవుట్ సోర్స్ ఉద్యోగులకు 3 నెలలకి ఒకసారి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి. ఈ మొన్న జూలై 1 తోనే ఆర్డీఏలు పెండింగ్. ఇప్పుడు మరి నువ్వెందుకు క్లియర్ చేస్తలేవు? పీఆర్సీ సంగతి ఏంది? కేసీఆర్ గారు ఆయన అద్భుతంగా 2 పీఆర్సీలు ఇచ్చాడు. ఓసారి 30%, ఇంకోసారి 32%. ఆర్టీసీలోకి అయితే 42% కూడా ఇచ్చిండు ఫిట్మెంట్. ఇస్తే ఈరోజు అత్యధిక వేతనాలు అందుకునేటువంటి ఉద్యోగస్తులు ఈ దేశంలో ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారని చెప్పేసి ఈరోజు పేరున్నది. మరి అటువంటి రాష్ట్రంలో మీరు అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు ఊళ్ళలో గద్దెనెక్కింది కదా, మరి మీరు పీఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? నిన్నగాక మొన్న మనం చూసినాం పీఆర్టీఓ లొల్లు పెడతాను. నిన్ననైతే అన్ని సంఘాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూర్చొని మొత్తం నెలకు కావాల్సిన కార్యాచరణ ప్రకటించారు పీఆర్సీ గురించి. మరి దాన్ని ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? ఆ రోజు 317 జీవోని కేసీఆర్ గారు తీసుకురాగానే 317 జీవోని తీసుకొస్తారా అని మాట్లాడుతారు కదా. మరి 3 ఏళ్ళైంది, మరి మీ సంగతి ఏంది? మీరు చూస్తున్నారు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 500 రూపాయలు పట్టకపోతే మార్కెట్కు కూరగాయలు వస్తలేవు. వాస్తవం ఇది. విద్య, వైద్యము, రవాణా ఈరోజు భారం అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 డీఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 6 డీఏలు పెండింగ్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో వారు రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ప్రజలను ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక 3 డీఏలు పెండింగ్ లో పెడితే మొత్తం భూప్రపంచం బద్దలైనట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రచారం